ఎవడికి వాడి మాట వాడే చెప్తున్నాడు. మరి ఎవరి మాటలో వాస్తవం ఉంది? ఎవరైనా సరే తప్పు మాదే అని ఒప్పుకుంటారా? నో తప్పించుకోవాలి అని చూస్తారు. కానీ రండి సార్ నన్ను లోపలేసేయండి, మేము తప్పు చేశాం అని ఒప్పుకుంటారా? దిస్ ఈజ్ కలికాలం. ఈ కాలంలో కాటేసే నాగరాజులు తప్ప కనికరంలో ఉండే గొప్పలు ఉంటారంటారా? ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ విషాదకర ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. సత్తుపల్లిలోని ఎస్వీఎస్ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువులు తీవ్ర ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం తమ బంధువు ప్రాణం తీసిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో మృతురాలు పామర్తి జ్యోత్స్న ఏపీలోని చిత్తలపూడి మండలం కోటపాడు గ్రామానికి చెందినవారు. గర్భసంచి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను బంధువులు సత్తుపల్లిలోని ఆల్ఫా స్కానింగ్ సెంటర్కి తీసుకెళ్లి స్కాన్ చేయించారు. అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆమెను ఎస్వీఎస్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి వైద్యులు తొలుత రోగిని పరీక్షించి ఆపరేషన్ అవసరమని చెప్పినట్లు తెలుస్తోంది. ఇంటర్నల్ బ్లీడింగ్ తీవ్రమై బ్లడ్ ప్రెషర్, హిమోగ్లోబిన్ స్థాయిలు తీవ్రంగా పడిపోవడం వల్ల పరిస్థితి సీరియస్ గా మారిందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆమెను బ్రతికించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశామని, పరిస్థితి దృష్ట్యా తక్షణమే శస్త్రచికిత్స అవసరమని భావించి బంధువుల నుండి అనుమతి తీసుకున్నామని వైద్యులు పేర్కొంటున్నారు. సర్జరీ అయిపోయిన తర్వాత ఒక 3 రోజుల తర్వాత సేఫ్ ఉంది, అన్ని ఆర్గన్స్ మంచి పని చేసిన ఎంఎస్బీలోకి వస్తుందంటే అప్పుడు నేను ఓకే ఇంకా సేఫ్ అనుకోవచ్చు. ఓకే అంటే చెప్పండి అని చెప్తే వాళ్ళు బయటికి వెళ్ళారు, డిస్కస్ చేసుకున్నారు వాళ్ళ అటెండర్స్తో. ఫంక్షన్ అవ్వడం వల్ల చాలా మంది వచ్చారు. డైరెక్ట్ ఫంక్షన్లో కొలాప్స్ అయింది కదా, చాలా మంది వచ్చారు. వచ్చేసరికి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఫింగర్ ప్రింట్, వాళ్ళ మదర్, వాళ్ళ బ్రదర్ ఇన్ లా ముగ్గురు సైన్ ఫింగర్ ప్రింట్తో సహా తీసుకున్న తర్వాత నేను సర్జరీలోకి తీసుకెళ్ళాను. సర్జరీలోకి ఏమైంది, మ్యాసివ్ బ్లడ్ లాస్ సార్. ఎంత అంటే హెవీ బ్లడ్ లాస్. అది కూడా ఫొటోస్ కూడా తీసాను. నైట్ అరౌండ్ 9:30, 10:30 నేను ఒక 1 hour అయ్యి ఉండొచ్చు. బానే అంటే సార్ ఇంకా రిస్క్ తో చేసిన ఆపరేషన్ అది. బానే అని ఎట్లా చెప్తామండి, చేసిందే రిస్క్ కదా. సో రిస్క్ తోనే చేసినాం సార్. చెయ్యకపోతే ఎలాగో చచ్చిపోద్ది సార్, అరగంటలో చచ్చిపోతుందండి. చూసుకుంటూ అయితే అట్లా వదిలేయలేం కదా. షిఫ్ట్ చేసుకుంటారా మీ ఆప్షన్. షిఫ్ట్ చేసి దానిలో చనిపోద్దాం వాళ్ళు అడిగితే చనిపోవచ్చు. పేషెంట్ తాలూకు వాళ్ళు ఇష్టపడి చేయించారండి. 100% ఇష్టపడి కన్సెంట్ ఇచ్చి మరీ చేయించారు సార్. వీడియో కౌన్సిలింగ్ లో కూడా ఓకే అని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్ళారు సార్. ఓకే, సో ఆ పోస్ట్ ఆప్ లో జరిగిన కాంప్లికేషన్స్, లాస్ అయిన బ్లడ్ అదంతా కూడా వాళ్ళకి ఫొటోస్ వాళ్ళకి పంపించాం. నా దగ్గర పెట్టుకోవడం కాదు, వాళ్ళకి పంపించాం అనమాట. బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్పారు సార్ బీపీ 90 ఉంది, ఇంజెక్షన్స్ మీద బీపీ మెయింటైన్ అవుతుంది, హెవీ బ్లడ్ లాస్ అయింది, దానికి తగ్గ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇచ్చాం, ఇంకా అవసరం పడుతుంది. సో చూద్దాం నెక్స్ట్ రికవరీ ఫేజ్ ఏంటనేది మీ చేతిలో నా చేతిలో లేదు. వాట్ బెస్ట్ వీఆర్ డూయింగ్. అయితే ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ లేకపోయినా సర్జరీ చేశారంటూ మృతురాలి కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ఆపరేషన్ తర్వాత మొదట రోగి ఆరోగ్యం బాగుందని, ఆపరేషన్ విజయవంతమైందని వైద్యులు తెలిపారు. కానీ కొద్ది గంటల్లోనే ఆమె గుండె ఆగిపోయిందని తెలిపారు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. జ్యోత్స్న మృతి వెనుక వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపించారు. మృతురాలి బంధువుల ఆవేదనతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు.